కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఐయుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్లను అభ్యర్థులుగా నిర్ణయించింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అతి చిన్న వయసులో బల్మూరి వెంకట్ పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు నవంబర్ 30, 2027 వరకు గడువు ఉంది. రెండింటికి విడివిడిగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. శాసనసభలో అత్యధిక బలమున్న కాంగ్రెస్ పార్టీకే 2 ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. పార్టీ నిర్ణయించిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ల ఎన్నిక లాంఛనం కానుంది. ముందుగా అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరి నిమిషాల్లో అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును తీసుకొచ్చింది హస్తం పార్టీ. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఇక పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్లను అభ్యర్థులుగా నిర్ణయించింది. దీంతో మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అతి చిన్న వయసులో బల్మూరి వెంకట్ పెద్దల సభలోకి అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు నవంబర్ 30, 2027 వరకు గడువు ఉంది. రెండింటికి విడివిడిగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. శాసనసభలో అత్యధిక బలమున్న కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. పార్టీ నిర్ణయించిన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ల ఎన్నిక లాంఛనం కానుంది. ముందుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరి నిమిషాల్లో అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరును తీసుకొచ్చింది హస్తం పార్టీ. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటించింది. రైట్, మొత్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బల్మూరి వెంకట్ని, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ని ప్రకటించింది. ఇక అతి చిన్న వయసులోనే ఎమ్మెల్సీగా ఇప్పటికే వెంకట్ ఉండబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి విక్రాంత్. మొత్తంగా అంటే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే ఆయనతో డిస్కస్ చేసిన తర్వాతే 2 పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. ఎన్నికల సంఘం కూడా విడివిడిగా ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నిర్వహిస్తామని చెప్పారు. అంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి అసెంబ్లీలో పూర్తి స్థాయిలో మెజారిటీ ఉంది కాబట్టి ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి విక్రాంత్? థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి మరి కాసేపట్లో కూడా ఇటు ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్తో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్, వీరిద్దరూ కూడా మరి కాసేపట్లో ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. వీరితో పాటు మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వేముల వీరేశం, మందుల శామ్యులతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఇటు అసెంబ్లీకి చేరుకుంటా ఉన్నారు. ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇటు నామినేషన్ దాఖలు చేసే సందర్భంలో కూడా దాదాపు అభ్యర్థి 10 మంది ఎమ్మెల్యే సంతకాలు కూడా చేయాల్సి ఉంటున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ అసెంబ్లీకి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో కేవలం మరో అరగంటలోనే ఇటు నామినేషన్ వేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. ఇటు అసెంబ్లీ చేరుకున్నారు. ఇప్పటికే అరగంట క్రితమే ఇటు అసెంబ్లీకి చేరుకున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మాత్రం మొదటగా మాత్రం ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి మాత్రం మొన్న 2 రోజుల క్రితమే ఏఐసీసీ నుంచి సమాచారం అందించారు. ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్తో పాటు ఇటు అద్దంకి దయాకర్ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి గతంలో 2 సార్లు పోటీ చేసి ఈసారి పదవి ఎమ్మెల్యే టికెట్ దక్కనటువంటి అద్దంకి దయాకర్ వీరిద్దరికి కూడా నామినేషన్ వేసుకోవడానికి రెడీగా ఉండాలనేసి ఏఐసీసీ నుంచి సమాచారం అందిన నేపథ్యంలో కూడా నిన్న నామినేషన్ వేయడానికి కూడా వీరిద్దరు కూడా రెడీ అయ్యారు. కానీ ఏఐసీసీ నుంచి అధికారికంగా ప్రకటన రాని నేపథ్యంలో కూడా వీరు నిన్న నామినేషన్ వేయలేదు. కానీ నిన్న సాయంత్రం అనూహ్యంగా కూడా అద్దంకి దయాకర్ పేరును తప్పించి కూడా బల్మూరి వెంకట్తో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరి పేర్లను కూడా ఖరారు చేస్తూ కూడా అధికారికంగా ఏఐసీసీ ప్రకటించింది. మొత్తానికి మరి కాసేపట్లో కూడా వీరిద్దరూ నామినేషన్ వేయనున్నారు. వీరిద్దరు బ్యాక్గ్రౌండ్ కూడా ఎన్ఎస్యూఐ నుంచి వచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ప్రస్తుతం బల్మూరి వెంకట్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇద్దరు ఎన్ఎస్యూఐ నుంచి వచ్చిన వారిగా కూడా గుర్తించవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ స్థానాన్ని ఆశించాడు. కానీ
ఇటు షబ్బీర్ అలీ కూడా ఆ స్థానం నుంచి పోటీ చేశాడు. షబ్బీర్ అలీ స్థానం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ నుంచి కాకుండా 2 చోట్ల పోటీ చేసిన సందర్భంలో కూడా ఇటు కామారెడ్డిలో పోటీ చేసిన సందర్భంలో కామారెడ్డిలో పోటీ చేయాల్సిన షబ్బీర్ అలీ కూడా ఇటు నిజామాబాద్ నుంచి పోటీ చేసిన పరిస్థితి కనిపించింది. ఆ పరిస్థితుల్లో అక్కడి నుంచి పోటీ చేయాల్సి ఉన్న మహేష్ కుమార్ గౌడ్కు మాత్రం మొండి చేయి దక్కిందని చెప్పుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా భవిష్యత్తులో తగిన ప్రాధాన్యతను ఇస్తాననేసి కూడా ఏఐసీసీకి చెందిన నేతలు కూడా అష్యూరెన్స్ ఇచ్చిన సందర్భం కనిపించింది. ఈ నేపథ్యంలోనే తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బల్మూరి వెంకట్ కూడా గతంలో ఈటల రాజేందర్ ఏదైతే ఆ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ బీజేపీ పార్టీ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భం కనిపించింది. అదే సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బల్మూరి వెంకట్ పోటీ చేశాడు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం బల్మూరి వెంకట్కు హుజురాబాద్ నుంచి స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలోనే అసూరెన్స్ ఇచ్చారు. ఆ సమయంలో కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఎన్ఎస్సీగా 10 సంవత్సరాల నుంచి కూడా ఇటు బల్మూరి వెంకట్ కొనసాగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిత్యం ఇటు నిరుద్యోగ సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, వాటి మీద మాత్రం బలంగా కొట్లాడాడని చెప్పుకోవచ్చు. చాలా ఇటు జైలు పాలు కూడా అయ్యాడు. స్వయంగా చెర్లపల్లి జైలు కూడా చెంచల్గూడ జైలు కూడా వెళ్ళిన సందర్భం ఉంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్వయంగా వచ్చి పరామర్శించిన సందర్భం ఉంది. మరి కాసేపట్లో మాత్రం ఇటు నామినేషన్కి సంబంధించి మాత్రం ఇటు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ వీరిద్దరు కూడా నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. రేపు స్క్రూటినీ ఉంటుంది. ఆ తర్వాత 22వ తారీఖు మాత్రం నామినేషన్ల ఉపశమన గడువు చివరి ఉంటుంది. అదే రోజు వీరిద్దరిని కూడా ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.